సభ తర్వాత మీకు హిట్ అయినట్టుగా కనపడిందా, ఫ్లాప్ అయినట్టుగా? అంటే ముఖ్యమంత్రి సభ వాళ్ళ కట్టర్ ఫ్లాప్, మాకు హిట్ అవుతుంది. ముఖ్యమంత్రి ఆ రేవంత్ రెడ్డి అనేటైనే ఎంత ఎక్కువ తిరిగితే బీఆర్ఎస్ పార్టీకి అంత తేలికగా ఇంకా మెజారిటీ ఎక్కువ లాభం జరుగుతుంది. ఏంటంటే ఎవరు కూడా తెలంగాణలో ముఖ్యమంత్రి అని ఆయన ఎవరు చూస్తలేరు, ఆయన మాటలు కూడా ఎవరు నమ్ముతలేరు. 100 రోజులల్లా 6 గ్యారంటీలు అమలు చేస్తా అన్నాడు. ఇప్పటికీ 24 నెలలు అవుతుంది. ఒక్క గ్యారంటీ ఫ్రీ బస్ ఇచ్చి ఆ బస్సులు ఏమైతున్నాయో మనందరికీ తెలుసు. ఆ గ్యారంటీ మినహా ఏ గ్యారంటీ అమలు చేయకుండా మహిళలకు డోకా చేసిండు. ఇప్పుడు మళ్ళా సన్నబియ్యం పథకాన్ని నేను రద్దు చేస్తా ఈ ఎలక్షన్లా గెలవకపోతే అంటున్నాడు. అసలు గెలుస్తలేను అని తెలిసి ప్రజలను ఏ విధంగానైనా భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతో ఇచ్చిన అదే కేసీఆర్ గారు ఇచ్చిన సన్నబియ్యాన్ని కూడా రద్దు చేస్తా అని చెప్తున్నాడు. అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓపెన్ గా చెప్తా ఉన్నాడు కదా, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇక్కడ వచ్చే సన్నబియ్యం కావచ్చు, కరెంట్ కావచ్చు, ఉచిత కరెంట్ కావచ్చు, లేదా రేషన్ కార్డులు కావచ్చు, కొత్తగా వచ్చిన రేషన్ కార్డులు కావచ్చు, అన్ని బంద్ అయితే అంటున్నాడు ఆయన. మరి మీరు దీనికి ఏం చెప్తారు? ఆయన ఇచ్చింది ఏం లేదు, చెప్పుకోవడానికి చేసింది ఏం లేదు. అదే ఏదో కేసీఆర్ గారి ఇచ్చిన సన్నబియ్యాన్ని కూడా రద్దు చేస్తా అని చెప్తున్నాడు. అభద్రతా భావానికి లోనయ్యి ఓటమి భయంతో ప్రజలను ఏదో మభ్యపెట్టాలని, ఏదో ప్రలోభ పెట్టాలనే ఉద్దేశంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తాను.